యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. నేను దప్పిగొనుచున్నానెను. ఐ థర్స్ట్. జాన్ 19:28. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటల్లో 5వ మాట ఆయన పడినటువంటి శ్రమలను గురించి, ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమల్లో అంటే శ్రమను గురించి మాట్లాడినటువంటి మాటగా, మిగతా అన్ని మాటలు చూస్తే క్షమాపణ గురించి, నిత్యత్వం గురించి, ఆయన పూర్తి చేసేటువంటి బాధ్యతల గురించి చూస్తాం. కానీ 5వ మాట యేసుక్రీస్తు ప్రభువారు పడినటువంటి శ్రమలను గురించి ఆయన మాట్లాడినట్టు మనం చూస్తాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ శ్రమను తన మాటల్లో యాడ్ చేశారు అని అంటే, మనం చూస్తాము ప్రభువారు పడినటువంటి శ్రమలన్నిటిని గురించి మనం ఆలోచిస్తే ప్రతి దానికి కూడా ఒక అర్థవంతమైనటువంటి రీతిలోనే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడి ఉన్నారు. మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట చూస్తే, చూడారే సిలువను వేలాడు యేసయ్యను అని ఆ కీర్తన మనం చూస్తే అందులో ప్రతి చరణము కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా శ్రమపడ్డారు, ఎందుకు శ్రమపడ్డారు అనేది ప్రతీది కూడా క్లియర్గా ఉంటుంది. అంటే మన యొక్క ఆలోచనలు, మన తలంపులను బట్టి అంట యేసుక్రీస్తు ప్రభువారి తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడిందంట. మన చేతులతో చేసినటువంటి మన యొక్క అపరాధాలను బట్టి ఆయన చేతుల్లో, మన పాదాల ద్వారా మనము ఎలాంటి అతిక్రమముల విషయంలో ఎలాగైతే తొట్టుపడుతున్నామో ఆ యొక్క తొట్టుపాట్లన్నిటిని బట్టి ప్రభు ముందుగానే సిలువలో శ్రమపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దప్పికను గురించి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు దప్పికొనాల్సి వచ్చింది అని అంటే, వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 2 Corinthians chapter 8 verse 9 says, "For you know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sake he might become poor, by his poverty." కదా, by his poverty we might become rich. అంటే ఆయన యొక్క దరిద్రతను బట్టి మనము ధనవంతులం అవుతున్నామంట. అంటే ఆయన యొక్క దప్పికను బట్టి, ఆయన దాహము కొనిన విధానాన్ని బట్టి అంట మనము తృప్తిపరచబడతామంట. అందుకని కీర్తనకారుడు అంటాడు సామ్స్ 107:9లో చూస్తే, హీ సాటిస్ఫైస్ ద హంగ్రీ సోల్ అండ్ థర్స్టీ సోల్ బై విత్ గుడ్ థింగ్స్ అని. అంటే ఆయన ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని, దప్పిక కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరచడం కోసము ముందుగానే ఆయన సిలువలో దప్పికొన్నట్టు మనం చూస్తాం. అంత మాత్రం కాదు కానీ ఇంకా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే, ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్ ఎక్కడ చూసినా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరి దప్పికను మనకు తీర్చినట్టు కనబడుతూ ఉంటుంది. హాగరి విషయం చూస్తే అక్కడ నీటి ఊటగా, జెర్మయా చాప్టర్ 2 verse 13 సేస్, హీ ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ ద లివింగ్ వాటర్ అంట. అంటే నీటి ఊటగా ఉన్నాడు కదా, నీటి ఊటగా హాగరు ఇష్మాయేల్ యొక్క దప్పిక తీర్చి వారు బ్రతకటానికి మూలమై ఉన్నారంట. ఎక్సడస్ చాప్టర్ 17:6లో కూడా చూస్తే ఆయన వెంబడించారంట ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనాను దేశం చేరే వరకు కూడా వారిని వెంబడించినటువంటి బండగా ఉన్నారంట. ఆఖరికి రెవల్యూషన్లో కూడా చూస్తే అంటే ప్రతి చోట కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరి యొక్క దప్పికని తీరుస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క దాహాన్ని తీరుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ సమరయ స్త్రీ, సమరటను, ఆమె దాహమును కూడా ప్రభు తీర్చారు. ఆమె యొక్క ఆత్మీయ దప్పికని ప్రభు తీర్చినట్టుగా చూస్తాం. నేనిచ్చి నీళ్ళు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు అని అంటారు. ఎందుకనంటే ప్రభు ఇచ్చే నీరంట వారిలో నిత్య జీవము కొరకే ఊరేడి నీటి బొగ్గగా ఉంటుంది అని. ఆ విధంగా సమరయ స్త్రీ యొక్క దాహమును, ఆత్మీయ దాహమును తీర్చినప్పుడంట సమరయ స్త్రీ ఒకడొక పని చేసింది. ఈ దినాన అది మనం నేర్చుకోవాలి. మన అందరము కూడా అక్కడ మనము గమనించాల్సిన విషయం. ప్రభువారు అందరి దాహమును తీర్చడం కోసము సిలువలో ఆయన దప్పికొని ఉన్నాడు. ఎప్పుడైతే సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తన దాహము, తన దప్పిక, తన ఆత్మీయ దాహము తీర్చుకున్నదో వెంటనే ప్రభువారి యొక్క ఆయన యొక్క ఆకలిని గూర్చి, ఆయన యొక్క దాహమును గూర్చి ఆలోచించినట్టు మనకి కనబడుతుంది కదండి. అక్కడ మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం జాన్ చాప్టర్ 4 verse 34 అంటే 34 నుంచి 40 verses అన్నీ చూస్తూ ఉంటే అక్కడ ఆమె ఎలాగైతే రక్షకుణ్ణి మెస్సయ్యాని కనుగొన్న తర్వాత
ఆమె వెళ్ళి తన సాక్ష్యము ద్వారా ఒక ఊరిలో ఉన్నటువంటి జనాంగాన్ని అంతటిని కూడా ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది. ఈలోపే శిష్యులు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారికి భోజనం తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఐ హ్యావ్ ఫుడ్ టు ఈట్ దట్ యు డోంట్ నో అని. అంటే మీకు తెలియని, మీరు ఎరగనటువంటి ఆహారం నాకు ఉంది అని. ఏంటి ఆహారము అని అంటే, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టుంచుటయు నాకు భోజనమైనదని. ఎప్పుడైతే ఆత్మీయ దాహం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆమె తీర్చుకున్నదో తరువాత వెంటనే ప్రభువారి గురించి ఆలోచించింది. దేవుడు మహాకృపను బట్టి ఇక్కడ కూర్చున్న మన అందరము కూడా ప్రభువారి ద్వారా మనందరము కూడా మన ఆత్మలకి దాహం అనేది తీర్చబడింది. 1 John chapter 2 verse 2 చూస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరి పాపములకు కూడా శాంతికరమైనాడంట. మనందరి పాపములు కూడా క్షమించడానికి, కేవలం మనవి మాత్రమే కాదు, సర్వ మానవాళి పాపములకు కూడా ఆయన శాంతికరమైనాడు అని వాక్యం సెలవిస్తోంది. ఈ విధంగా మనందరము కూడా ఆయన ద్వారా క్షమించబడి, మన ఆత్మలు రక్షించబడి, సేద తీర్చబడి, ఇంత ఉన్నతమైన స్థితిలో మనం కూర్చొని ఉన్నాం. ప్రభువును గూర్చినటువంటి ప్రభు ఈరోజు నోరు తెరిచి మనందరితోటి మాట్లాడుతున్నారు 5వ మాట ద్వారా, ఐ థర్స్ట్ అని, నేను దప్పిగొనుచున్నాను అని. ప్రభువారి దప్పిక తీర్చగలిగేంత స్థితిలో మనము ఉన్నామా? అసలు మనం తీర్చగలమా ప్రభువారి దప్పిక అని అంటే, తప్పకుండా ప్రభువారి దప్పిక తీర్చగలిగినటువంటి కృప దేవుడు మనకిచ్చాడు. మాథ్యూ చాప్టర్ 25 verse 35లో చూస్తే, ఐ వాజ్ థర్స్ట్ యు గేవ్ ద డ్రింక్ అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొని ఉన్నారంట. అక్కడ స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు, మీరు నాకు దాహం ఇచ్చారు అని. అడుగుతారు, మీరు ఎప్పుడు దాహం కొని ఉన్నారు ప్రభా? మేమెప్పుడు మీకు దాహం ఇచ్చాము అని అంటే, మిక్కిలి అల్పులగు. అక్కడ స్వయంగా యేసు ప్రభువారు చెప్తారు చాప్టర్ 25 verse 40లో, ట్రూలీ ఐ సే ఇఫ్ యూ యాజ్ యూ డిడ్ ఇట్ టు వన్ ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ దీస్ మెంబర్స్, దీస్ బ్రదర్స్ ఆఫ్ మై మెంబర్స్. అక్కడ స్పష్టంగా ఉంటుంది, లీస్ట్ ఆఫ్ దీస్ బ్రదర్స్ యూ డిడ్ ఇట్ టు మీ. అంటే మిక్కిలి అల్పులగు, ఒక్కరికి చేస్తే ఈ నా సహోదరులలో నాకు చేసినట్టు. మనందరం అనుకుంటాం ఏమని, అందరము దేవుడి కృపను బట్టి ఆకలి కొన్నప్పుడు ఎవరికొకరికి భోజనం పెట్టిన వాళ్ళమే, ఎవరికన్నా దాహము అన్నప్పుడు నీళ్ళు ఇచ్చిన వాళ్ళమే. చిన్నదైన దేవుని బిడ్డలుగా ఎవరైనా శ్రమలో ఉన్నారు అన్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం. అయితే ప్రభువారు అంటున్నారు, అది నాకు చేసినట్టు కాదేమో అని. అంటే వాక్యం సెలవిస్తూ ఉంది ఏమని, నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ఫలం మీరు పోగొట్టుకోరని. తప్పకుండా నిజమే, ఆయన పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా, ఆయన పేరట మనం చేసిన దేనికి కూడా ఫలము పోగొట్టుకోము. అది నిత్యత్వంలో, నిత్య రాజ్యంలో ఉంటుంది. కానీ నాకు చేసినట్టే అవ్వాలి అని అంటే, యేసుకు చేసినట్టే అవ్వాలి అని అంటే, బాహ్య సంబంధమైన ఆకలి, బాహ్య సంబంధమైన దప్పికను గురించి ప్రభు అక్కడ మాట్లాడట్లేదు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరు ఆకలి కొనిన వారు, ఎవరు దప్పిక కలిగిన వారు అని అంటే, ఆత్మీయంగా మనం గమనిస్తే అనేకమైన అన్యజనాంగము నిజ దేవుణ్ణి గుర్తెరగటం కోసం దప్పిక కలిగినటువంటి వారు ఉన్నారు. చాలామంది అనేకులు సత్యదేవుని గుర్చినటువంటి ఆలోచన కలిగి తహతహలాడుతూ ఉన్నారు. అన్యజనాంగాలు మనం చూస్తే గమనిస్తే ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఒకటి ఉంది, ఏమని, వచ్చే జన్మలో ఒక కుక్కలాగా నక్కలాగా పుట్టకూడదు మేము. వాళ్ళకు కూడా ఒకటి ఉంది, మనకి ఎలాగైతే మనం చనిపోయిన తర్వాత నిత్యత్వంలో, నిత్య రాజ్యంలో ఉండాలని మనకు ఆశ ఎట్లుందో, వాళ్ళకు కూడా వచ్చే జన్మలో ఇంకొకలాగా మనకు ఉండకూడదు. పునర్జన్మను గూర్చినటువంటి, మనకైతే పునర్జన్మ సంబంధమైనటువంటి నిరీక్షణ కలదు, వాళ్ళకి కూడా ఉంది. కానీ ఆ నిరీక్షణ సరైనటువంటి రీతిలో లేదన్నమాట. అయితే అలాగూ ఆకలితో దప్పికతో ఉన్నటువంటి ప్రజలకి యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయటం ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దప్పిక తీర్చిన వారం అవుతామంట. అంటే ఆయన అంటే ఎవరైతే మనం చూస్తాము ఏమని అని అంటే, దిగంబరులుగా ఉన్నప్పుడు నాకు వస్త్రములు ఇచ్చారు అని ఉంది. రోగిని అయినప్పుడు నన్ను చూశారు. చాలామంది రోగంతో ఉన్నారంట, శరీర సంబంధమైనటువంటి రోగం కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి వాళ్ళకి కులాలు, మతాలు అనేటువంటి, వాళ్ళ యొక్క మతం అనేటువంటి రోగముతో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇలాంటి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని పరిచయం చేస్తే, ఇలాంటి వారు ప్రభు దగ్గరికి నడిపించబడినప్పుడు అంట, తప్పకుండా మనము ఆయన యొక్క ఆకలిని, దప్పికను తీర్చగలిగిన వారం అవుతామంట. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నేను దప్పిగొనుచున్నాను. 2 గుంపులకి ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభువుకి దూరంగా ఉన్నారా, నేను మీ కొరకే దప్పికొని ఉన్నాను, నా దగ్గరికి రండి, నేను మీ యొక్క తృష్ణను, మీ యొక్క దప్పికను తీరుస్తానని.
అదేవిధంగా ప్రభువుని ఎరిగి ప్రభువులో నిలిచి స్థిరంగా ఉన్న వారితో చెప్తా ఉన్నారు, మీరు నిలిచే ఉన్నారు కదా, మీరు నన్ను ఎరిగే ఉన్నారు కదా, కలిగే ఉన్నారు కదా, నా దప్పికను గురించి మీరు ఆలోచించరా? ప్రభు అడుగుతున్నారు, నేను దప్పికొనుచున్నాను. ఏ కోవలో ఉన్నాము? ఇంకా సంతృప్తిపరచబడాల్సినటువంటి కోవలో ఉన్నామా? దేవుడి కృపను బట్టి సంతృప్తిపరచబడి ప్రభు యొక్క దప్పికను దాహాన్ని తీర్చగలిగేటువంటి ఆ గ్రూప్లో ఉన్నామా మనము ఆలోచించుకోవాలి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.